ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు వారి యొక్క జననము గూర్చిన లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన్న దేవుని యొద్ద నుండి పంపబడిన గాబ్రియేలు అనే దేవదూత ఇంకా పెళ్లి కాని పురుషుని ఎరిగినటువంటి కన్య అనబడిన మరియ యొద్దకు వచ్చి, నీవు గర్భవతివి కాబోతున్నావు, నీ కడుపున ఒక మహా పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు, అతను దావీదు సింహాసనమై కూర్చుండి ప్రజలను ఏలుబడి చేస్తాడని చెప్పిన మాటకు ఆమె తొందరపడి ఇలా అంటుంది. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగన దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాల ద్వారా గాబ్రియేలు దూత మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము లేఖనాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చక్కని వాక్య వాగ్దానమును బట్టి మరియమ్మ బలపడినట్లుగానే మనము కూడా ప్రభునందు బలపడి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారముగాను, దేవుని యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మనము సఫలపరిచేవారంగాను ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.